రోజు క్యాష్ ఆడడానికి మంచి సంగీత కళాకారులు వచ్చేస్తున్నారు. పిలిచేద్దాం. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతూ నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. మట్టిలో మాణిక్యాలని వెతకడంలో ఇతని తర్వాతే ఇంకెవరైనా. లెట్స్ వెల్కమ్ రఘు కుంచే. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. బా ఏం సెన్సేషన్ క్రియేట్ చేసింది రఘు. అసలు నాకు తెలిసి 2020 పాండమిక్ టైంలో బోలెడంత రిలీఫ్ ఇచ్చిన సాంగ్ అంటే ఈ సాంగ్. అంటే ఎక్కడ విన్నా ఇదే సాంగ్, ఎవరి రింగ్ టోన్ అయినా ఈ సాంగే. నా పాట నాకే బోర్ కొట్టింది. పొద్దున లేవగానే ఒక వాట్సాప్ లో 20 వీడియోలు ఉంటాయి అనమాట, రకరకాల వెర్షన్స్. మైకేల్ జాక్సన్ కూడా వదిలిపెట్టలేదు ఈ పాటకి. నేను తప్ప డాన్స్ చేశారు. రఘు మేము బొక్కేలవి మానేసాము. కమ్మగా ఉండేటువంటి పెరుగు పంచదార ఇస్తున్నాం. తేనె వేయలేదు? లేదు, తేనె వేయట్లేదు. నీకు షుగర్ లేదుగా? నాకు షుగర్ లేదు, అందుకే ఇచ్చాం. ఓహ్ సరే అయితే థ్యాంక్ యూ. ఇదే ప్రోమోలో ఇస్తారుగా. వెల్కమ్ రఘు, ప్లీజ్ అటెళ్ళండి. ఈమె గొంతు విప్పితే మాసు, కాలు కదిపితే క్లాసు, టోటల్ గా టపాసు. లెట్స్ వెల్కమ్ మంగ్లీ. నర్సపల్లె 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 గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలకు గంగదారి. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలకు గంగదారి. ఆడినేవిలి ఆటలకు గంగదారి మోగనేవిలి మోసపాయ గంగదారి. ఆడినేవిలి ఆటలకు గంగదారి మగనేవిలి మోసపాయ గంగదారి. ఇద్దరాము కూడుదాము గంగదారి కొద్దిమాను కొరుగుదాము గంగదారి. ఇద్దరాము కూడుదాము గంగదారి ఒత్తిమాను కొరుగుదాము గంగదారి. ఇన్ను నన్ను చూసినంక మంది కంట మంటరాయ ముద్దు ముచ్చటోర్వలేక ముక్కు మూతి నిప్పుడాయ పట్టుకోరు నువ్వు పిట్టలోనే గంగ సై. నర్సపల్లె 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 గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలకు గంగదారి. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలకు గంగదారి. మీరు కమ్మని సింగర్స్ కాబట్టి ఈ పెరుగు లోకి పంచదార వేసి మేము మీకు ఇస్తున్నాం, తీసుకోండి. అని ఈ సాంగ్ మంచి సెన్సేషన్ కదా మంగ్లీ? అవునక్క, బాగా Super. 120 days లో 100 millions క్రాస్ అయిపోయింది. ఓ మై గాడ్. పైగా నువ్వు మంచి మట్టి వాసనలో ఉండేటువంటి సాంగ్స్ ని తీసుకొని వస్తూ ఉన్నావు. ఆ ఫోక్ టింజ్ ఉండేటువంటి సాంగ్స్ మళ్ళీ జనాదరణలోకి వచ్చేస్తున్నాయి. వెరీ నైస్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ప్రొసీడ్. డిక్కడిక్కడుండుం అని తను పాటలు పాడితే మనసు జివ్వు జివ్వుమని లాగుతుంది. విజయవంతమైన పాటలు పాడిన ధనుంజయ్. ఏ పాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ, తిప్పుతుంటే నడుమే నాటి నా కండే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగా చలి పెడతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైకు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ దర్శించే పోరి ఫ్రంట్ డోర్. ఏంటిది స్పెషల్? అదే ఆ హ్యాంగ్ ఓవర్ దిగిపోవడానికి. సంగీతం అనే మత్తులో ఉన్నారు మీరందరూ. పైగా మీ మత్తుతో మాకు కూడా మత్తెక్కిస్తున్నారు. అందుకని మరింత మత్తు రావాలని మేము ఇది ఇచ్చాము. అలాంటప్పుడు మీరు తినాలి. నేను ఆల్రెడీ కిక్ ఎక్కేసి ఉంటాను, నాకు వేరే సబ్స్టెన్సెస్ ఏం అక్కర్లా. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ దర్శించే పోరి ఫ్రంట్ డోర్. క్లాసిక్ సాంగ్స్ అయినా వెస్టర్న్ సాంగ్స్ అయినా ఎలాంటి పాటలైనా నమిలి మింగేసే పాటల రాక్షసి కల్పన.
పెరుగు అండ్ షుగర్ మేడం. ఇది ఏంటి వెల్కమ్ ఇది? జనరలీ పెరుగు అంటే గడ్డ పెరుగు చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మీ సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి. పెరుగు బొచ్చలోకి వెళ్తే ఎలా ఉంటుంది? నిద్ర వస్తుంది. మీ సాంగ్స్ కూడా. మీరు అలసిపోయారు, మీరు రిలాక్స్ అవ్వండి Thank కొంచెం. మన మొట్టమొదటి రౌండ్ పైసా ఇందులో మీకు సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కండి, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే వసూలు వాళ్ళు వెళ్ళి 2 సార్లు ఆడతారు. బజర్ నొక్కిన వాళ్ళు, లేని వాళ్ళు ఒకసారి ఆడొచ్చు కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ అందులో డబ్బులు ఉన్నాయి, లేదంటే పనిష్మెంట్లు కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 15%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 60%. పాటలు వింటూ చదువుకోవడం వలన ఎంత శాతం గుర్తుంటుంది? చెప్పండి. 60%. రఘుకి లాక్ చేసేయండి. కల్పన 60%. ఆప్షన్ డి 60%, ఇక్కడ కూడా లాక్. మంగ్లీ అక్క 50. ఓకే, ఆప్షన్ సి 50% లాక్. ధనంజయ్ 50%, మీకు కూడా లాక్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఇంతకీ గుర్తుండిపోయేది ఆ పాట చదువా? లేదు, నేను ఎక్కడ ఒక ఆర్టికల్ చదివాను, రిలాక్సేషన్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజికల్ సింఫనీస్ వినడం వల్ల మెమరీ బాగా పెరుగుతుంది అని చెప్పి, దానికోసం స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సింఫనీస్ యూట్యూబ్ లో ఉంది. ఈ ముక్క నాకు చదువుకునే రోజుల్లోనే తెలుసుంటే బాగుండేదిగా. ఆ సోషల్ స్టడీస్, ఆ ఔరంగజీబు, అక్బరు నా బుర్రలోకి ఎక్కక ఎంత చచ్చానో తెలుసా నేను. మంగ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో చదువుతున్నాడు, హిస్టరీ చదువుతున్నాడు, వాడి పాట పెట్టాడు, ఏ నర్సపల్లె. వాడికి ఏది ఎక్కుతుంది చెప్పు, పాట చదువా? పాట. సో ఇది కరెక్ట్ కాదుగా. అలాగే రఘు ఎవరో మ్యాథ్స్ చేస్తూ ఉన్నారు, 2+2 నెక్లెస్ గొలుసు, నెక్లెస్ గొలుసు. వాడు అక్కడ 2+2 4 మర్చిపోయి నెక్లెస్ గొలుసు అని రాసేస్తాడు. సో ఇది కొంచెం టఫ్ గానే ఉంది. ఎనీవే ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరిని ఖరారు చేశారో చూద్దాం. సార్ ఇది కావాలని ప్లాన్ చేసి మమ్మల్ని చెడగొడుతున్నారు సార్. అంటే చెడగొడుతున్నారంటే కింద డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంగ్ ఆన్సర్ చెప్పి పంపించారా? ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, 15% కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా. అక్క ఎందుకు అక్క అంత ఆనందం? మాకు కూడా రాలేదనా? ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్ట్ మ్యూజిక్. సరే, మీరందరూ ఇట్లా ఆన్సర్లు చెప్పకపోవడం అంటే జనరలీ మాకు పనిష్మెంట్లు ఉంటాయి. ఏదో నాకు ఉండేటువంటి రికమెండేషన్ వీటో పవర్లు అవి యూజ్ చేసి నేను మీకు పనిష్మెంట్ లేకుండా చేశాను. థాంక్యూ. ప్రతిసారి నేను అలా చేస్తానని కాదు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ వెస్ట్ ఇండీస్, బి కంబోడియా, సి ఫిన్లాండ్, డి మలేషియా. మొబైల్ ఫోన్స్ ని పైకి విసిరేసే ఆట ఏ దేశంలో ఆడతారు? మంగ్లీ కంబోడియా. కంబోడియా బాగా నచ్చినట్టుంది. నీకు కంబోడ్ గుర్తొచ్చింది కదా? ఏం గుర్తొచ్చింది నీకు? సౌండ్ బాగుందని వేసింది. ఆప్షన్ బి ధనంజయ్ ఫిన్లాండ్. ఆప్షన్ సి ఫిన్లాండ్ ధనంజయ్. రఘు ఫిన్లాండ్. రఘుకి కూడా ఫిన్లాండ్. ఆప్షన్ సి ఇక్కడ. కల్పన నాకు కూడా ఫిన్లాండ్ అని అనిపిస్తుంది. ఓకే, ఆప్షన్ సి ఫిన్లాండ్ ఇక్కడ కూడా. ఇట్ సీమ్స్ ఆ దేశం ఏంటో నేను అప్పుడే రివీల్ చేయట్లేదు, కానీ అక్కడ ఒక పోటీ ఉందంట. వాళ్ళు వెళ్ళిపోయి ఇలా ఫోన్లు పైకి ఇసురుతారంట. ఎవరి ఫోన్ అయితే మాక్సిమం హైట్ లోకి వెళ్తుందో వాళ్ళకి కొత్త ఫోన్ ఇస్తారట. అంటే అది కింద పడి పగిలిపోయినా కూడా. అంత పిచ్చి వాళ్ళు. కమాని ఆ గేమ్ ఇప్పుడు ఆడదామా? చాలా పూర్ ఫ్యామిలీ. నోకియా 1100. నోకియా 1100. నీకు నాకు నోకియా. నోకియా బటన్. నోకియా ఇలా తీసుకుని నేను బటన్ నొక్కాలి. అంత నొక్కేసారా మీరు బటన్స్? అంత నొక్కేసాను. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ అలాగే ఉంటుంది. మన నంబర్లు చూస్తే కనిపించట్లా, ఎక్కడ కొట్టాలో తెలియట్లేదు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
మరి నువ్వు జనరలీ నీ పాటల్లో సౌండ్స్ బాగుంటాయని పెడతావా? అయ్యో మస్తు హీట్ అయితే కవే. కంబోడియా మీద ఒక పాట కట్టు. ఎంతసేపు నరసపల్లి నరసపురం కాదు, కంబోడియా పెట్టు. కంబోడియా జామాచాలో బయతం కంబోడియా. కండిలోన గంగదారి ఆడిదేవని ఆటలకు గంగదారి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నర్సపల్లె నర్సపల్లె కండిలోన గంగదారి ఆడిదేవని ఆటలకు గంగదారి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. వాట్ అ వండర్ఫుల్ థింగ్. ఒకళ్ళకి ఎస్బిఎల్, ఇంకొకళ్ళు ఎస్పిఎల్. మీరు రఘు? అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అరుపే రాదుగా. మొత్తానికి సమానంగా అందరికి ఏదో ఒక పనిష్మెంట్ అయితే వచ్చింది. ఎవరైనా పెళ్లికి ఫంక్షన్ పెడుతూ ఉంటారు, ఓణి ఫంక్షన్ పెడుతూ ఉంటారు, పంచల ఫంక్షన్ పెడుతూ ఉంటారు. కానీ మా ముత్తాత గారు మాత్రం పోతూ పోతూ నా చావు ఫంక్షన్ పెట్టాలి అని చెప్పి పోయాడు. దీంట్లో మంచిగా పాటలు పాడే వాళ్ళందరినీ పిలిపించి పాడాలి. చూడండి ఎట్లున్నాడు, కదులుతున్నట్టే ఉన్నాడు కానీ పోయాడు. పాట పాడడానికి మా ఆహ్వానం మేరకు ధనంజయ్ గారు వాళ్ళు వచ్చారు. కల్పన గారు, మంగ్లీ గారు, నమస్కారం అండి. ఓవర్ యాక్షన్ చేయకరా, పడుకోనండు. పాడండి. ఇంతటి చక్కటి కార్యక్రమానికి చక్కటి కార్యక్రమం. మా పేర్లు పెట్టి ఆయనకు పాటలు అంటే ఇష్టం, వినండి. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. ఆపు బాబు ఆపు. చుక్కేసి వేసి ఎక్కినాడు, చుక్కేసి వేసి ఎక్కినాడు. చుక్కల్లోకి ఎక్కలేదు, రోజు చుక్కలేంది అడిగి. ఇలాంటి పాటలు ఆయనకు నచ్చదు. ఎలాంటి పాటలు నచ్చుతాయి? జిగేల్ రాణి అట్లాంటివి. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, ముద్దైనా పెట్టవే జిగేలు రాణి, ముద్దేమో మునసబుకి ఆపు, ఆపు, ఆపు. ఇలాగే పక్క వీధిలో ఆవిడ అడిగితే ఆవిడ పళ్ళు రాలగొట్టారు. ఆవిడ పిలువు బాబు, ఆవిడ కూడా మనదానికి వచ్చిన సింగరేగా. ఏం చేస్తున్నారండి మీ సింగర్? ఏం పాట చేస్తున్నారు? పాడుతున్నాను. అదే ఏమైనా ఉంగరాలు ఏమైనా ఏమన్నా ఉందా అంటే ఇప్పటి వరకు మేము ఉంచుతాం అనుకుంటున్నారా? తల్లి నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ నువ్వే పెట్టుకో. ఇది అసలు వేస్ట్ కేసు. అంటే పాడడం కూడా వేస్ట్. ఏం లేదు, చేతుల్లో ఏం లేదు, కాళ్ళలో ఏం లేదు. చేతిలో ఏం లేదు, మా కండే లేదు అక్కడ. అసలు అమ్మా మీ పాటలమ్మా రూమ్ లో ఉంటే కూడా ఇట్లా లేచి బయటకు పరిగెత్తుకొని వచ్చేవాడమ్మా. అసలు చూడమ్మా చూడు, బాలింతరాల్లాగా ఎట్లా కూర్చున్నాడు. ఎవరు కట్టిర్రు అది నెత్తికి రుమాలు కట్టినట్టు? ఆయనే కట్టుకొని పోయాడమ్మా. ఇప్పుడు ఈ పెళ్లికి అంత కార్యక్రమానికి పెద్ద మీరేనా? పెళ్ళా పెళ్ళా అదే సారీ. ఈ సావు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మీరేనా? అన్ని నేనమ్మా. మొత్తం ఈ ఇల్లంతా నా పేరు మీద రాసి ఇచ్చారు. మీ వెనక ముందు ఎవరు లేరు? నా వెనక ముందు ఎవరు లేరు. పేమెంట్ నేనే ఇస్తాను. ఆ బాబు కూడా పాడిన తర్వాత ఇస్తామమ్మా. పాడండి బాబు. ఏదోలా ఉందిర నువ్వే లేక, ఏమి బాలేదు నువ్వు పోయాక. ఓ నో 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 నో, ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ. ఈ పాటను ఇలా కూడా వాడొచ్చని ఇవాళే తెలిసింది నాకు. అమ్మా అయిపోయింది, మేము చూసుకుంటాంలే కార్యక్రమాలు మిగిలినవన్నీ.
ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుక్క, బి నక్క, సి పిల్లి, డి ఆవు. నేపాల్ దేశంలో ఏ జంతువుకి పండగ చేసి సన్మానం చేస్తారు? రఘు. ఆవు. ఆప్షన్ డి ఆవు. లాక్. కల్పన. సి పిల్లి. కల్పన లాక్. మంగ్లీ. పిల్లి అనుకుంటున్నాను అక్క. ఆప్షన్ సి పిల్లి లాక్. ధనుంజయ్. ఆవు. ఆవును లాక్ చేసేయండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి అమ్మా. గోవిందా ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నక్క అయితే కాదబ్బా. సరే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి అని వాళ్ళు కూడా దాన్ని అలా చేస్తారట. బికాస్ కుక్కకి మట్టుకే ఆత్మని ఆ స్మెల్ పట్టుకోవడానికి. అవును, ఒక్కొక్కసారి రాత్రి మా కుక్క ఊ అంటే నాకు డౌట్ ఇక్కడ ఏదో ఆత్మ తిరుగుతుంది. మీ ఇంట్లో ఉందా కుక్క? ఉందా? నేనున్నానుగా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్ ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి పంజాబ్. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాళ్లు మరియు ఇటుకలు తిని బతుకుతాడు? కల్పన. కర్ణాటక. ఆప్షన్ బి కర్ణాటక. ఎందుకు? కర్ర ఉంది కదా. ధనంజయ్. పంజాబ్. ఓకే, ఈయనకు పంజాబ్ ఇవ్వండి అమ్మా. రఘు. కేరళ. ఆప్షన్ సి రఘుకి మ్యాచ్. అండ్ మంగ్లీ. మరి చేంజ్ తమిళనాడు చెప్పొచ్చు కదా మంగ్లీ. సరే తమిళనాడు. ఆప్షన్ ఏ తమిళనాడు మంగ్లీకి లాక్. కానీ ఒక మనిషి తన 10 ఏళ్ల వయసు నుంచి రాళ్లు, అలాగే ఇటుకలు, ఇసుక, మట్టి ఇవే తింటాడంట ఎక్కువగా. ఒకవేళ అతని ముందు మనం చికెన్ ఫ్రైలు, మంచి భోజనం పెట్టినా సరే కంపల్సరీగా అతనికి మట్టి ఉండాల్సిందేనంట. కానీ చిన్నప్పుడు నేను కూడా మట్టి తిన్నాను. అది అందరూ తిన్నారు. మన అమ్మలు మనల్ని గట్టిగా కొట్టారు కాబట్టి మానేశాం. వాళ్ళ అమ్మ కొట్టలేదేమో గట్టిగా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. తమిళనాడు కూడా కరెక్ట్ కాదు. కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురైందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే సో మీకు 1 లాక్ వచ్చింది. దానితో పాటుగానే ఇంకొక పనిష్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేడియో జాకీ పక్కన సింగర్స్ వచ్చి కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి ప్రేక్షకులు ఫోన్లు చేస్తారు. సో అదనమాట, మీరు రేడియో జాకీ, నేనే ఆ సింగర్. FM 2021 ప్రేక్షకులు అందరికీ మీ ప్రియమైన కల్పన నమస్కారం. ఇక్కడ మా రేడియో ఛానల్ కి ఈ రోజు కొత్త గెస్ట్ వచ్చారు. ఆవిడని ఫస్ట్ వెల్కమ్ చేసేద్దాం. నమస్తే సుమ గారు. నమస్కారం అండి. 2021 ఛానల్ ఇది చాలా కిరాక్ ఛానల్. తెలుస్తూనే ఉంది క్రాక్ ఛానల్ అని. ప్రేక్షకులు మీతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. తీసుకోండి. ఫస్ట్ కాలర్ ఎవరైనా చూద్దాం. హలో. ఎస్. నా పేరు రఘు అండి. సుమ్మగారితో మాట్లాడాలి. వారి పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఫైన్ సార్. సో వారు పాడుతుంటే చెవులు ముక్కులు కోసుకోవాలనిపిస్తుంటది అనమాట. హలో సుమ్మగారు. చెప్పండి. మీ పాట చాలా ఇష్టం అండి నాకు. థ్యాంక్ యూ అండి. మీరు అలా చెవులు ముక్కు అవి కోసుకోకూడదండి. మీ గొంతు ఎంత బాగుండడానికి, మీరు పాట ఎంత బాగా పాడడానికి ఏం తాగుతారండి? మంచి నీళ్ళు. ఏ బ్రాండ్ మేడం? మంచినీళ్ళు చాలా రకాలు అమ్ముతుంటారు కదా. ఒకటే బ్రాండ్ అండి, మేము అందులో ఏం కలుపుకోమండి.
మేడం చెప్పండి. మీరు ఆ. ఒకసారి పాడుతుంటే విన్నాను, సన్నాజాజి పడక పాట ఎంత బాగా పాడారు. ఒక్కసారి మా కోసం పాడండి మేడం. ఓకే అండి, ఓకే. ఆ. చాలా విలువైన ఒక ఎందుకు పిలిచావు నన్ను? నువ్వే మాట్లాడడానికైతే నువ్వే మాట్లాడుకోవచ్చుగా. ఎలాగో బయట నాకు రికార్డింగ్లు ఇవ్వట్లేదు, ప్రోగ్రాములు లేవు, కనీసం ఎక్కడైనా పాడుకుందాం అనుకుంటే సన్నాజాజి పడక. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మంచ కాడ పాడక మాట వినకుంది ఎందుకే. అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్. సన్నజాజి పడక మంచ కాడ పడక మాట వినకుంది ఎందుకే. ఇప్పుడు FM 2021 ఛానల్లో నెక్స్ట్ ప్రేక్షకులు ఎవరని చూద్దాం. హలో హలో, హాయ్ అండి, నేను మంగ్లీ మాట్లాడుతున్నా ఫ్రమ్ కంబోడియా. మంగ్లీ ఫ్రమ్ కంబోడియా. మేడం పేరే చాలా విచిత్రంగా ఉంది. కంబోడియా వేరే ఊరు. కంబోడియా. హలో హలో నేనేనండి సుమాని. నా ఫ్యాన్సా? సుమా గారు మీకు చచ్చిపోయేంత ఫ్యాన్ అండి నేను. అసలు మామూలుగా కాదు, పడుకున్నా లేచినా తిన్నా ఏం చేసినా మీ పాటలు ఏంటుంటాం తెలుసా. అన్ని చేసినప్పుడు నా పాటలు వినకండి, బాగోదు. నువ్వు పాట పాడే ముందు అక్కడ ఆ రోజు దోశలు వేసాం కదా, ఆ రోజు ఉప్పు మర్చిపోయిన ఆ దోశలా. అమ్మా నేను సింగర్ నమ్మా, దోశలేసే దోశ బండి లేదు నాకు. ఒక్క నిమిషం, మా కంబోడియా ఫ్రెండ్ మాట్లాడతాడు. తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అమ్మా నేను. తెలుగు అసోసియేషనా? అవునమ్మా. కంబోడియాలో ఉందా? మీరు బాగా దోశలు వేస్తారని ఇప్పుడే విన్నాను నేను. కంబోడియా నుంచి ఇప్పుడు కాల్ చేసిన జంట వాళ్ళకి మా సూపర్ సింగర్ సుమా గారు ఒక మంచి పాట పాడతారు. కిలబోల కలకలపో. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. హలో, తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలుస్తారా? ఖచ్చితంగా పిలుస్తామమ్మా. తప్పకుండా. బిజినెస్ క్లాస్ టికెట్స్ ఇవ్వండి. రెండు మేడం, రెండు ఇవ్వండి. కిరాక్ కూడా వస్తుంది నాకు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. సుమా బాస్కెట్ బాల్ లీగ్ ఆడేద్దరు గాని, ఓకే? సుమా బాస్కెట్ బాల్ లీగ్ కి స్వాగతం. ధనంజయ్ ఇలా రా. నేను మీకు ఒక క్వశ్చన్, దానికి రెండు ఆప్షన్స్ ఇస్తాను. మీరు అందులోకి వేసేస్తే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాలి, ఓకేనా? మీరు పాడిన పాటల్లో బెస్ట్ సాంగ్ అని దేన్ని చెప్తారు? ఏ యు ఆర్ మై ఎమ్మెల్యే, బి బాజే బాజే. వేసేసే. ఇప్పుడు చెప్పండి. సెన్సేషనల్ న్యూస్ మరి కొద్దిసేపట్లో మన ఛానల్లో మాత్రమే. ఫస్ట్ ఇస్ బెస్ట్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లోనే. రెండు పాటలు సూపర్ హిట్. మరి ఇందులో ఏ పేరు చెప్తాడు? ఫస్ట్ ఇస్ బెస్ట్ కాబట్టి బజే బజే. బాజే బాజే సాంగ్ తనకి బాగా ఇష్టమైన సాంగ్ అని, యు ఆర్ మై ఎమ్మెల్యే సాంగ్ అంతగా ఏం చెప్పాడు ధనంజయ్? తెలుసుకోవాలి అనుకుంటే రేపటి వార్తలు 9:30కి చూడండి. మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఏ అనూప్ రూబెన్స్, బి దేవిశ్రీ ప్రసాద్. ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లోనే చూస్తున్నారు మీరు. మరి ఇద్దరు పేర్లో ఎవరి పేరు చెప్తారు? వాళ్ళ ఇంటి ముందే నించున్నారు మన విలేకరి. టెన్షన్ వస్తుంది. ఎవరి పేరు చెప్పలేనటువంటి పరిస్థితులతో వణికిన చేతులతో బంతిని అందులోకి వేసేశాడు ధనంజయ్. మీ వాయిస్ ఈ హీరోకి బాగా సెట్ అవుతుంది అని ఎవరి గురించి మీరు అనుకుంటారు? ఏ నాగార్జున, బి పవన్ కళ్యాణ్. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా టెన్షన్ వస్తుందా? నాగార్జున గారికి డిక్కడిక్కడుండు మన సాంగ్ పాడా. ఆ సాంగ్ లో కొంచెం మా నాగార్జున గారి వాయిస్ లాగే అన్ని మాటలు వస్తాయి ఫస్ట్. దాని తర్వాత అదే ఫ్లోలో అలా అనిపించిందని చాలా మంది చెప్పారు కాబట్టి నాగార్జున గారికి బాగుంటుంది అనుకుంటున్నా. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. నాగార్జున గారికి నా వాయిస్ చాలా బాగుంటుంది, మరి పవన్ కళ్యాణ్ గారికో ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇవి వేయం మేము. థ్యాంక్స్ అండి, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ
మీకు అసలు కాంపిటీషనే కాదు అనుకునే సింగర్ ఎవరు? ఏ సునీత, బి ఉషా. వెళ్తానమ్మా నాన్న రా. ఇప్పుడే మనం వినబోతున్నటువంటి ఒక మంచి సింగింగ్ న్యూస్. ఇప్పుడు ఇది వేసేస్తే చెప్పడానికి అవసరం లేదు. అక్కర్లేదు. అలా వేస్తే చెప్పాలి. డార్లింగ్ వదలవా? వదిలేలా లేరు ఛానల్ వాళ్ళు, చెప్పండి. నాకు ఎవరు కాంపిటీషన్ లేదు. ఇది చాలు మాకు. సెన్సేషనల్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. యా, అసలు నా కాంపిటీషన్ సునీత, ఉషా కాదు, అసలు ఎవరు లేరు అని చెప్పిన కల్పన. నెక్స్ట్ క్వశ్చన్, కో సింగర్ గా మీతో పాడడానికి వీరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? ఏ రఘు కుంచే, బి ధనుంజయ. వేస్తే చెప్పక్కర్లా. ఓ సారీ, ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇది వేస్తే చెప్పేటువంటి క్వశ్చన్ అంట. రఘు కుంచే, ధనుంజయ్ ఎవరు బెస్ట్ కో సింగర్ మీకు? తీసుకోండి, చెప్పండి. ఐ లవ్ మై ఫ్రెండ్ రఘు. ఎక్స్క్లూజివ్ న్యూస్. మేము ఇవ్వట్లా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు పాడిన లాంగ్వేజెస్ లో ఏ లాంగ్వేజ్ అంటే మీకు ఇష్టం? పో, ఏ తెలుగు, బి తమిళ్. ఎసేయండి. ఏమంటే నా మీద ఏమని కాదు. తమిళ నా మాతృభాష కాబట్టి చిన్నప్పటి నుంచి పాడేటప్పుడు ఎప్పుడు తమిళమ్మాయిగా పుట్టినప్పుడు కూడా ఎక్కువ పాటలు పాడేది, వర్క్ చేసేది తెలుగు ఇండస్ట్రీలోనే. తెలియని భాషని ఖచ్చితంగా నేర్చుకొని చేస్తే ఇంకా బాగా ప్రజెంట్ చేయొచ్చు యాజ్ అ సింగర్ అనే ఉద్దేశంలో తెలుగు నేర్చుకున్నా. ఆ విధానంగా చెప్పాలంటే తెలుగు హాస్ డెఫినెట్లీ హెల్ప్ మీ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అ లాట్. సో తెలుగు భాష. ఇంతటితో మా వార్తలు సమాప్తం. వెళ్ళండి అమ్మా. రఘు గారు రండి. మీరు కంపోజ్ చేసిన పాడిన పాటల్లో మీకు ఇష్టం లేని పాట ఏంటి? ఏ ఎందుకే రమణమ్మ, బి నెక్లెస్ గొలుసు. వేస్తే చెప్పక్కర్లా, చెప్పండి. నెక్లెస్ గొలుసు. నెక్లెస్ గొలుసు 2020లో ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలిసిందే. మరి ఆ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట గురించి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు. వీరిద్దరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ పూరి జగన్నాథ్, బి రవితేజ. పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లోనే. రవితేజ గురించి మీరు ఎందుకు అలా చెప్పారు రఘు? ఒక సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాథ్. వాల్యూమ్ పెంచు. అందుకే పూరి అంటే ఇష్టం. ఓకే, ఆయనకి బేసికలీ పూరి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన రవితేజ గారి పేరు చెప్పలేదు అని చెప్తున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ. మంగ్లీ, అక్కడ ఏమంటున్నారు జనాలందరూ? అక్కడందరూ గిలగిలా కొట్టుకుంటున్నారు. కొట్టుకోమని. ఓకే, మూడో ప్రశ్న, మీరు ఈ రెండిట్లో వేటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ శృతికి, బి లయకి. అయినా చెప్పరా సార్, ప్రోగ్రామ్ వేరే ఫుటేజ్ లేదు, అందుకని చేయాల్సి వస్తుంది. ఈ రెండిటికన్నా భావానికి ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకంటే శృతి, లయ చేయొచ్చు, ఫీల్ మాత్రం మన లోపల నుంచి మాత్రం తీసుకురావాలి. సింగర్స్ కి జనరలీ లోపల నుంచి రావాలి పాట అంటారు కదా. నాకు చాలా కాలం నుంచి డౌట్, ఎక్కడ లివర్ నుంచి రావాలా, కిడ్నీసా, హార్ట్? నాభి అంటారు, నాభి నుంచి రావాలంటారు యాక్చువల్ గా. అక్కడే మ్యూజిక్ పుడుతుందా? మేబీ ఇది బ్రహ్మస్థానం అంటారు కదా. అందుకని నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీరు ఎవరితో మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? ఏ తమన్, బి రఘు కుంచే. బంతేసావా, పిడకలు కొట్టావా? బంతేసా. చెప్పైతే. తమన్ గారు. కార్యక్రమములో రఘుని ఎదురుగా పెట్టుకొని మరి రఘు గురించి చెప్పకుండా రఘు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేసిన మంగ్లీ, బాధతో గుండె పిండేసినటువంటి రఘు, ఏడుస్తున్నాడు. ఏడుపుతో కన్నీరు పిండుకుంటున్న రఘు. హలో రఘు, చెప్పండి. నేనే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? అదే నాకు అర్థం కావట్లేదు. రీసెంట్ గా ఒక మంచి పాట కూడా పాడించాను, ఇప్పుడు బాధపడుతున్నాను అనవసరంగా పాట ఎందుకు పాడించారని. మరి ఏదైనా క్యాన్సిల్ చేసుకొని నాతో పాడిస్తారా? దానికన్నా పాతది బెటర్ ఏమో.
మంగ్లీకి ఇంకా అవకాశాలు ఇవ్వరా? లేదు, ఇచ్చి ప్రూవ్ చేసుకుని తనకు వచ్చిన థాట్ రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినా మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నన్ను ఎత్తుకోసి కొట్టుకుంటారు మైక్. సెకండ్ క్వశ్చన్, మీరు పాడిన పాటల్లో అద్భుతంగా పాడిన పాట ఏది? ఏ రేలారే రేలా, బి వాడు నడిపే బండి. రేలారే రేలా అక్క. వాడు నడిపే బండి అంతా నాకు ఫేవరెట్ సాంగ్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆ బండి వాడు నడిపితే ఆ పాట నాకెందుకు ఫేవరెట్ అవుతుంది? అది వాడితే అయి ఉండాలి అని చెప్పినటువంటి మంగ్లీ. ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లో. ఒకేసారి ఈ 2 అవకాశాలు వస్తే మీరు దేనిని ఎంచుకుంటారు? ఏ సింగర్, బి యాక్టర్. చెప్పు మంగ్లీ. ఇక్కడ రా చెప్పు. రెండు ఇష్టమే కానీ సింగర్ నేను యాక్టర్ ఎప్పటికీ అవ్వవు. చచ్చేంత వరకు సింగర్ గానే ఉంటా, కానీ ఆ దేవుడి మహిమ ఎక్కడ ఎట్లా తీసుకెళ్తాడో తెలియదు. ఇదిగో ఇటు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు. రా. చచ్చే వరకు ఎందుకులే గానీ నువ్వు మంచి సింగర్, అట్లాగే ఉండు. ఓకేనా? ఇంతటితో మా వార్త సమాప్తం. మన రెండో రౌండ్ మనీ మోర్ మనీ. ఇది సినిమా బేస్డ్ రౌండ్. సినిమా టైటిల్ ఏంటో మీరు గెస్ చేయాలి. మేము పోస్టర్ లో కొన్ని క్లూలు ఇస్తాం మీకు, దాన్ని బట్టి మీరు చెప్పేసేయండి. అండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీకు పనిష్మెంట్లు వస్తాయి. డబ్బులు ఉండే వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పోతుంది. అది నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ కర్తవ్యం, బి రక్త చరిత్ర, సి గణేష్, డి ఖైదీ. మంగళి. ఖైదీ అనుకున్నా నేను కూడా. నవ్వుతావేంది? నిజం చెప్తా. ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు. కరెక్ట్ ఆన్సర్ చెప్పేసినా నవ్వుతున్నాం తల్లి. సరే చెప్పు. ఖైదీ అక్క. ఓకే ఖైదీ ఆప్షన్ డి లాక్ మంగళి. లాక్ మంగళి. మీరందరూ ఇదే అనుకుంటున్నారా? నో, మరి కర్తవ్యం. మరి ఎందుకు ఆమె ఖైదీ అంటే మీరు ఊరికే అక్క ఇది రాంగ్, వేరేది ఫ్రెష్. మార్చుకుంటావా? నీకు ఇంకా అవకాశం ఉంది. నిజంగా కర్తవ్యమేనా అక్క? కర్తవ్యమా? కర్తవ్యమేనా? ఓకే సరే అయితే ఆలోచించుకొని 10 seconds లోపు చెప్పు, నేను ఇప్పుడే వస్తా. నేను వచ్చేసా, చెప్పు. కర్తవ్యం అక్క. ఓకే కర్తవ్యం. ఎందుకు నవ్వారు? పోయిందే. ఇది కూడా పోయిందా? మీకు అవకాశం లేదు, బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రం. సరే ఈమె ఖైదీ రాంగ్ ఆన్సర్ అని నవ్వింది, కర్తవ్యం అనుకున్నావు. నేను కూడా కర్తవ్యం అనుకుంటున్నా. మళ్ళీ మార్చుకుంటావా? నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, ఎప్పుడు ఎపిసోడ్ లోనే ఎవరికి ఇవ్వనిది. అక్క 10 seconds లో చెప్పు, ఇప్పుడే వస్తా. చెప్పు. వచ్చేసా. ఖైదీ అక్క. మళ్ళీ మార్చావా? ఇక మార్చను. ఇక నువ్వేమనుకుంటున్నావు? కర్తవ్యం. నన్ను చంపే బొందబెట్టి. ఎందుకు ఒకటి పెట్టాం కదా ఇందాక. సరే అయితే ఏంటి ఖైదీయా? అక్క నేనైతే ఫస్ట్ ఖైదీ అనుకున్నా. ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఖైదీ. ఖైదీ. ఓకే ఆప్షన్ డి ఖైదీ లాక్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇదేమిటబ్బా, ఇది అదేను అబ్బా, అదేమిటబ్బా, అది ఇదేను అబ్బా. మంగ్లీ నీకు 50,000 ఆల్రెడీ ఇచ్చేసాము. సెకండ్ క్వశ్చన్ వాల్యూ కూడా 50,000 ఇప్పుడు. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సత్యం, బి ప్రేమదేశం, సి రచయిత, డి నిన్నే ప్రేమిస్తా. ధనంజయ్ సత్యం. ఏదైనా ఒక సాంగ్ పాడండి అందులో. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి గడ్డం పెంచేశా. కాళిదాస్ లాగా మారి కవితే రాసేసా, దేవదాసులా మారి గడ్డం పెంచేసా. ఓహో ఇట్లా చేంజ్ చేసేసావా? ఓకే సరే చూద్దాం. స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. ఓకే ధనంజయ్కి కూడా 50,000 వచ్చింది. సరే థర్డ్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ జీన్స్, బి నాయక్, సి హలో బ్రదర్, డి అదుర్స్. రఘు. హలో బ్రదర్. ఓకే చూద్దాం హలో బ్రదర్ రైటా కాదా.
పట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు. రఘుకి 50,000. నేను ఒక స్టెప్ వేసే లోపు రెండో స్టెప్ వేస్తున్నారు వీళ్ళు. మనం ఫస్ట్ స్టెప్ నేర్చుకొని ఇక్కడ ఉంటున్నాం, ఈ లోపు వీళ్ళు రెండో స్టెప్ చేసుకొని మూడో స్టెప్ కి వచ్చేస్తున్నారు. ఎలా వేస్తున్నారు ఇలా? అట్లే ఉంటది, నేర్చుకోవాలా. అదేంటిది? ఏడదేంటి ఇది డాన్స్? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ నీ జతగా నేను ఉండాలి, బి నువ్వు వస్తావని, సి చూడాలని ఉంది, డి వాసు. ధనుంజయ్ నువ్వు వస్తావని లాక్. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 50,000, రాంగ్ అయితే నీ అమౌంట్ లో సగం డబ్బులు పోతాయి అండ్ లీడ్ లో ఉండే వాళ్ళకి ఇస్తాము అంటే కల్పనకి వెళ్తుంది. చూద్దాం కరెక్టా కాదా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ధనుంజయ్ 25,000 ఇచ్చుకో, కల్పన 25,000 పుచ్చుకో. అలా ఈ రౌండ్ పూర్తయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ కల్పన 1,75,000. పోరగాడు వయ్యిండు బాబా, ఆ పోరి కోసం వయ్యిండు బాబా. కలెక్షన్ కింగ్. ఓకే, సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. రెడీయా? వాడిని ఎవరికైనా చూపించండి రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పెట్రోల్ రేట్ ఎక్కువైందని కిరోసిన్ పోసి నడిపేవాడిని వీడిని ఎవరికైనా చూపించండి రా బాబు అనిపిస్తుంది. అగ్గిపెట్ట కూడా పెట్టేదానికి. నైట్ పడుకునేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడికి ఎవరికైనా చూపించండి రా బాబాయ్ అని అందరూ చెప్తారు అమ్మా నాన్నలకి పడుకుంటున్నాము అని. లోపలికి వెళ్ళిన తర్వాత హలో బేబీ తిన్నావా, ఏం కూర, కాకరకాయ, చేదు లేదా. నా పేరు చరణ్. ఆ. ఒక్క నిమిషం మ్యామ్. ఓకే, నా అందం అలాంటిది నాకు అర్థం అవుతోంది. నన్ను చూస్తూ అతను చెప్పలేకపోతున్నాడు. చెప్పు. పెళ్లికి భయపడే వాడిని చూస్తే వీడిని ఎవరికన్నా చూపించండి రా అని అనిపిస్తుంది. చూసారా ఎలా చెప్పాడో ఇప్పుడు? ఇవే తగ్గించుకుంటే మంచిది. 24 గంటలు పబ్జి ఆడుతుంటే వీడికి ఎవరైనా చూపించాడు బాబు అనిపిస్తుంది. యా, ఎందుకమ్మా ఊరికే పబ్జి అని. కమ్ టు రామోజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? తాగినాక అన్నింటికి పోకుండా పక్కన ఇంటికి పోయినప్పుడు వీడెవడరా బాబు అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు వెనకాల తిరుగుతున్నావా వాడి వెనకాల? ఫోన్ కి చలేస్తుందని స్వెటర్ వేసినప్పుడు ఫోన్ కి వైబ్రేషన్ రావడం అంటే చల్ల రావడమే కదా ఇట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పిట్ట కొంచెం కూత ఘనం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్లి కావాలి ఎవరికి, నాకు ఇలా చిన్న ఏజ్ లోనే మాట్లాడినప్పుడు. వీళ్ళని ఎవరికైనా చూపించండి బాబు. పొట్టిగా ఉన్న అమ్మాయి స్తంభం లాంటి హిల్స్ వేసుకున్నప్పుడు పిట్ట కొంచెం కూతగానం అనిపిస్తుంది మీలాగా. హాయ్ సుమక్క. నాడా ఏదో బయటకు వచ్చి. యా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. బీర్ తాగే వయసులో పాలు తాగితే పిట్ట కొంచెం పూతగనమని. అలాంటివి ఏమైనా చేస్తున్నావా నువ్వు? నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్ గా నేను చాలా మంచివాడిని అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? చిన్న పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని తినేసేటప్పుడు ఎవరైనా చూస్తే బేసికల్ నేను చాలా మంచి అమ్మాయిని చెప్తాను, ఎందుకంటే ఎక్కువ తింటే చలేసేస్తుంది కాబట్టి వాళ్ళకి. అబ్బా ఏమి చెప్పినావే. గర్ల్ ఫ్రెండ్ కి నాకు నేను మెన్షన్ అని చెప్పించుకున్నప్పుడు ప్రపోజ్ చేసేటప్పుడు. నువ్వే మంచోడివని. ఎంగేజ్మెంట్ లో అబ్బాయితో మాట్లాడినప్పుడు సిగ్గుపడతారు. వాడు సిగ్గుపడతాడా? బేసిక్ గా పాపకి సిగ్గు మొగలేస్తుంది. అసలు పాప ఏం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది, నాకేం అర్థమైంది? మీకు తెలిసినట్టయితే మా నంబర్ కి SMS చేయకండి, మాకు అలాంటి నంబర్లు ఏం లేవు. ఓకే, సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. ఆ సంగీత సమరయోధుల్ని పిలుద్దాము. మ్యూజిక్ డైరెక్టర్ ఆడిషన్ సెటప్ ప్లీజ్. ఏంటిది
ఏంటిది డాన్స్ ఆడిషన్స్ అన్నారా? అక్కడ చూడండి, సుమక్క ప్రొడక్షన్స్ మూవీ నాడీ నెక్లెస్. ఎవడు రాడు నాడీ నెక్లెస్ గొలుసు? నాది నెక్లెస్ గొలుసు మ్యూజిక్ డైరెక్టర్ ఆడిషన్. మీరేంటి డాన్స్ ఆడిషన్స్ అనుకొని వచ్చి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కోసం నేను చూస్తున్నాను. లేదండి, ఇది పర్ఫార్మెన్స్ తో పాటు మేము మ్యూజిక్ చేస్తాం. వద్దమ్మా కుదురుగా ఎక్కడైనా కూర్చొని వాయించే వాళ్ళు కావాలి. మీరు వెళ్ళి మీ రూమ్స్ లో ఉండండి, పిలుస్తాను నేను. ఎవరు లీడ్ లో ఉన్నది? కల్పన. సో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో చేయొచ్చు ఈ రౌండ్ లో. నేనేం చేయాలి దానికి? దానికి నేను 4 క్వశ్చన్స్ ఇస్తాను, అందులోంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ చెప్పాలి. ఒకవేళ చెప్పేస్తే మీరు ఎలిమినేట్, లేదంటే వాళ్ళు ఎలిమినేట్. ఫైనల్లీ ఎవరు ఉంటారో వాళ్ళకి నా సినిమా నాడి చిచ్చి నాది నెక్లెస్ గొలుసులో మ్యూజిక్ డైరెక్షన్. ఓకే, నేను క్వశ్చన్స్ చెప్పనా మీకు? వాడిని ఎవరికైనా చూపించండి రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. పిట్ట కొంచెం కూతగనం అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. బేసిక్ గా నేను చాలా మంచాడిని అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వాడిని ఎవరికైనా చూపించండ్రా అని ఎలాంటి సందర్భంలో అంటాము? ఎవరికిచ్చారు? మంగళికి. వాడిని ఎవరికైనా చూపించండి రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చెప్పాలా? లేకపోతే నా మూతి చూస్తూ కూర్చుంటావా? అంటే మంచి అందగత్తే ఉంటది అమ్మాయి. ఆ అమ్మాయి నాకు పడిందిరా, నాకు ఇట్లా రా అట్లా రా అని చెప్పి వాడు గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు కదా, అప్పుడు వాడిని ఎవరికన్నా చూపించండి రా, వాడు ఓవర్ యాక్షన్. అమ్మాయి పడకుండానే ఒక మంచి అమ్మాయి పడిపోయింది అని గొప్పలు చెప్తే ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు మాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కాబట్టి మా సినిమాలో ఒక సిట్యుయేషనల్ సాంగ్ ఉంది, ఫీల్ రొమాంటిక్ సాంగ్. వాడిని ఎవరికైనా చూపించండి రా, ఇది మీ లైన్. దీంతో ఒక సాంగ్ కంపోజ్. రొమాంటిక్ వాణ్ణెవడికైనా. ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇంగ్లీష్ సాంగ్ నాకు తెలియదు అనుకుంటున్నారా? వేరేది. వాణ్ణెవడికైనా చూపించండ్రా, వాణ్ణి ఎవడికైనా చూపించి సావండ్రా. బాగుంది, సావండ్రా తీసేద్దాం. ఓకేనా? అండ్ వాడిని దగ్గర వణకాలి ఇంకొంచెం, వా అట్లా, ఎందుకంటే వాడి ప్రేమ ఇట్లా వైబ్రేషన్స్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకో ఆన్సర్ చెప్పండి. వాడిని ఎవరికైనా చూపించండి రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడు పిచ్చి పిచ్చిగా వాగుతుంటే, లేని దాన్ని ఉన్నదిగా చెప్తూ ఉంటే, ఉన్నది లేనట్టుగా చెప్తూ ఉంటే. ఉందా లేదా చూద్దాం. ఇలాంటి సాంగ్ ఒకటి కావాలి మాకు, కొంచెం మంచి మసాలాగా ఉండాలన్నమాట సాంగ్. ఏం సాంగ్? అలా ఉండాలి, మంచి బీట్ ఇట్లా. ఓ మహారాజా నీ రూపు మత్తైనదే, మహా సొగసైనదే. ఓ రాజా నీ రూపు మత్తైనది, సొగసైనది. నీ తల్ల పూలతో మువ్వలతో వడి అందలాల జడి. ఏంటమ్మా మువ్వల సవడి అందలాల? వాటి ఇంత మంచి పదాలన్నీ వేయకు. ఐటమ్ సాంగ్ మాస్ నంబర్. ముందు ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ట్రై చేయి, లేకపోతే ఇది ఎగిరిపోయేలా ఉంది నీకు. వాడిని ఎవరికైనా చూపించండి రా అని ఎప్పుడు అంటారు? వాడిని ఎవరికైనా చూపించండి రా. ఏంద్రా వాడు ఓవర్ యాక్షన్, వాడి మాటలు. నా గురించి అనట్లేదుగా నువ్వు? అంటే ఉంటానా ఈడ? నువ్వు అన్నా అనకపోయినా నేను ఈడనే ఉంటా. చెప్పండి, మీరు క్లూ ఇవ్వరా? ఆయన ఎంత చెప్తాడు? మీరు క్లూ ఇవ్వరా? ఇవ్వరు. అక్క చాలా సార్లు వచ్చినప్పుడు నాకు క్లూ ఇచ్చావు, ఈసారి మాత్రం అస్సలు ఇస్తలేవు. అప్పుడు నాకు ఏదైనా పంపించుంటావు ఇంటికి. ఆల్రెడీ మాకు మ్యూజిక్ డైరెక్షన్ చాలా మంది లైన్ లో ఉన్నారు. ఇది ఇతను ఇట్రా. ఇతను ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాననే వచ్చాడు. సరే నువ్వు ఆ పాట పాడు. రెడీ 1 2 3 స్టార్ట్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, నువ్వు చెప్పకుండా వచ్చింది. నాడీ నెక్లెస్
గొలుసులో మ్యూజిక్ డైరెక్షన్ గురించి అని పిలిస్తే నాడి వదిలేసి ఈవెన్ ఇక్కడ పట్టుకొని ఈమె గురించి పాట పాడతావా? పెళ్లి చేసుకునేటప్పుడు వాడు పెళ్లి చేసుకుంటా అంటాడు కదా, అప్పుడు ఫ్రెండ్స్ వీడిని ఎవరికన్నా చూపించండిరా పోయి పెళ్లి చేసుకుంటా అంటాడు వీడు. పెళ్లి కావాలి అంటూ ఉంటే సరే ఉందా లేదా చూద్దాం. ఏం చెప్పిర్రా నాయన? సరే మూవీలో ఒక సిచ్యువేషన్ ఉంది, సాడ్ సాంగ్, హీరోకి 100 కోట్లు ఒకటే సరిపోతాయి. 100 కోట్లు ఒక్కటే ఒక కోట్ ఉంటే అది వేసుకొని తిరుగుతుంటాడు. ఆ టైంలో వచ్చేటువంటి ఒక ట్రాజిక్ సాంగ్. వాణ్ణెవణైనా చూపించండ్రా బాబు, వాణ్ణెవణైనా ఇది ప్రశ్నిస్తున్నట్టుంది. వాడినెవరినైనా అట్లా ఉండకూడదు, వాడినెవరినైనా అట్లా. వాణ్ణెవణైనా చూపించండ్రా బాబు, జయశంకర్ గారు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ ఏంటండి అసలు? నాతో కాంపిటీషన్ ఏంటి మీకు అసలు? మీరు తగిట 26 into 35 చేశారు, మరి నేను 27 - 2 డివైడెడ్ బై. సరే ఇప్పుడు చెప్పండి, వాడిని ఎవరికైనా చూపించండి అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మనం గేమ్ ఆడుకుంటున్నప్పుడు. ఏ గేమ్? లూడో. లూడో ఇలా ఆడతారా? లూడో గీడో అట్లా ఆడినప్పుడు. సరే చూద్దాం ఉందా లేదా. హృదయమా ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. మంగళి గిటార్ పెట్టేసేళ్ళవా? ఒకసారి ఆన్సర్లు చూద్దాం. ప్రతి చిన్న విషయానికి కాప్ పడుతూ ఉంటే, వింత హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు అట గిటార్ అక్కడ పెట్టేసేళ్ళు. మంచి అవకాశం, నాడి నెక్లెస్ గొలుసులో పోయింది నీకు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు వీళ్ళిద్దరిలో? క్వశ్చన్స్ ఒకసారి చూడనా. వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పిట్ట కొంచెం కూతగనం అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బేసిక్ గా నేను చాలా మంచివాడిని అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బేసిక్ గా నేను చాలా మంచివాడిని అని ఎలాంటి సందర్భంలో అంటాము? ఎవరికి ఇస్తున్నారు? రఘు గారికి. ఆయన ఎక్కువసేపు నించోవడం మీకు ఇష్టం లేదని కదా? మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని విన్నాను, మీరు తీసుకోండి. నెక్లెస్ గోల్ సాంగ్ విన్నారా? నాడి నెక్లెస్ గొలుసు. నాడి నెక్లెస్ అసలు సూపర్ తెలుసా అసలు ఆ సాంగ్. ఏ పెళ్లికి వెళ్ళినా ఫంక్షన్ కి వెళ్ళినా ఆ మధ్య లేవనుకోండి అవి. అలాంటి ఒక సాంగ్ మాకు కావాలి. సరే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. బేసిక్ గా నేను చాలా మంచివాడిని అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి వీడిని నమ్మనప్పుడు వాడికి ఇరిటేట్ అయ్యి చెప్పేవాడు అది. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావా రఘు? చూద్దాం. ఇప్పుడు మనది నాడి నెక్లెస్ గొలుసులో ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, హీరో హీరోయిన్ చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఇలా ఒకళ్ళనొకళ్ళు ఇలా చూడగానే పుట్టేటువంటి ప్రేమ గీతం. లిరిక్స్ ఇదే. బేసిక్ గా నేను చాలా మంచివాడిని, బేసిక్ గా నేను చాలా మంచివాడిని, బేసిక్ గా నేను చాలా మంచివాడిని, నువ్వు అర్థం చేసుకోవడంలోని పొరపాటు పడ్డావులే. బేసిక్ గా నేను చాలా మంచోడిని, బేసిక్ గా నేను చాలా మంచోడిని. నచ్చిందండి ఈ సాంగ్. పలాసా మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా ఫ్రెండ్ అవుతారా? కొంచెం అటించి వినిపిస్తోంది. ఈ మధ్య నల్లకోట వేసుకుని డాన్స్ చేసినట్టు ఒకటి చూసా, వాడిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నా. అతను ఎందుకులేండి బాబు, వాడి వల్ల ఒకడు ఆల్మోస్ట్ పోయే పరిస్థితిలోకి వెళ్ళి మళ్ళీ తర్వాత సొసైటీలో తిరుగుతున్న టెర్రరిస్ట్ అంటాడు. సరే ఈ సాంగ్ అయితే పెట్టుకుంటాం మేము మూవీలో. సరే ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. వీడికి ఎవరైనా శత్రువు ఎదురైనప్పుడు వాడిని కూల్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు, వినకుండా అవతల ఫైట్ చేయడానికి రెడీగా అవుతున్నప్పుడు, చూడు నేను బేసిక్ గా చాలా మంచోని, చక్కెర అయితే నీ తాట తీస్తాను. ఓకే చూద్దాం ఉందా లేదా. పెట్టుకుంటే
చాలా బాగుంది, వెరీ నైస్. ఇప్పుడు మనకి ప్రెసెంట్ ట్రెండ్ లో ఏంటంటే అసలు ఎక్కువగా లిరిక్స్ అది లేకుండా జుంపక్ జుంపక్ జిపాక్ జిపాక్ ఇట్లాంటి సాంగ్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. అలాంటిది మీరు ఒకటి ఏమైనా చేయగలుగుతారా ఫాస్ట్ బీట్? మీకు ఆల్మోస్ట్ వచ్చేసేలా ఉందండి అవకాశం. చాలా స్ట్రగుల్స్ లో ఉన్నాను. ఏం స్ట్రగుల్స్? ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలా, రెండు అయినట్టున్నాయి. ఇంకో ఇల్లు కట్టుకొచ్చి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. కరుణ, ఇది నువ్వు విన్నావా? అంటే ఊరికే నేను ఫ్లో కోసం అన్నాను. అంతేలేండి, అంతకన్నా మీకు అవకాశం లేదు. ఒకటి చాలు. మీరు ఆన్సర్ చెప్పండి. బేసిక్ గా నేను చాలా మంచివాడిని అని ఇంకా ఎలాంటి సందర్భాల్లో అంటారు? డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తున్నప్పుడు అది ఎస్కేప్ అవడం కూడా ఒకసారి ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. మీరు అలాగే చేస్తారా ఎప్పుడైనా? నేను అలాగే సోడా కలపొద్దు, నేను అట్లాగే తాగేస్తానంటారా? చూద్దాం ఇది ఉందా లేదా అని. సూపర్ అండి. అలాగే ఏదైనా ఇట్లా మాటల్లోంచి పాట పుట్టేలాగా నేను మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకే రమణమ్మ, అట్లా ఒకటి పాటలాగా కావాలి. సిచ్యువేషన్ ఏదైనా ఒకటి. సిచ్యువేషన్ ఏంటంటే గొలుసు కింద పడిపోతుంది, హీరో ఏమో అది నాదంటాడు, హీరోయిన్ ఏమో కాదు నాదంటాడు, మధ్యలో ఏమో అత్తగారు వచ్చేసి ఇది నాడి అంటది, నాడి అంటది. ఇది సిచ్యువేషన్. ఈ మాయదారి నక్కిలీసు గోల ఏమిటంటూ అని ప్రశ్నించుకుంటే అత్తగారు వచ్చి ఇది నాది అంటాది, అబ్బాయి వచ్చి ఇది నీది అంటాడు, పెళ్ళాం వచ్చి పక్కింటదంటది. ఈ గోల నాకెందుకురా అంటూ నాది అల్లా నాడి అయిపోయిందే. నాడి నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదిలే చూడోల పిల్ల. ఓకే, బాగుంది, ఇది కూడా బాగుంది. అసలు ఇప్పటి వరకు వినిపించిన 3 సాంగ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయిందా? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, తర్వాత ఇంటర్వెల్, తర్వాత సినిమాకి తిరిగి వస్తే చూద్దాం. సరే మీరు చెప్పండి. బేసిక్ గా నేను చాలా మంచివాడిని అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఏదైనా దొంగతనంలో, ఏదైనా దొంగతనం చేసి, తప్పు చేసి దొంగతనం చేసి దాన్ని కాదు అని ప్రూవ్ చేయడానికి బేసిక్ గా నేను చాలా మంచివాడిని మంచి అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అలాగా చూద్దాం. ఒకే ఒక ఛాన్స్ ఉంది మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి. ఐటమ్ సాంగ్ మా సాంగ్ యాక్చువల్లీ క్లైమాక్స్ లో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తుంది. ఇందాక మీరు అన్నారు కళ్ళు పళ్ళు వళ్ళు ఇవన్నీ వచ్చేట్టు కదా. అయినా ఇప్పుడు అందరూ కళ్ళు వాడతారు, నేను ముక్కు వాడదాం అనుకుంటున్నాను. ఆ ముక్కు మీద కోపం చూస్తే నాకు కిక్కొస్తుందిరా మాయా. ఆ ముక్కు మీద కోపం చూస్తే నాకు కిక్కొస్తుందిరా మాయా, కిక్కొస్తుందిరా మాయా. ఇదిగో మా ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రఘు ఇవాళ పాడిన సాంగ్స్ ఏమైనా కాపీ చేశారో మర్యాదగా ఉండో చెప్తున్నాను. సుమక్క ప్రొడక్షన్స్ ఇక్కడ నాడి నెక్లెస్ గొలుసులోనే రావాలి ఇవి. ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకరింగ్ నేనే చేయాలి. ఎక్కడమ్మా మ్యూజిక్ డైరెక్షన్ కి వచ్చిన అమ్మాయి ఏదమ్మా? ఈ అమ్మాయి సింగింగ్ కోసం ఛాన్సులు వెతుకుతుంది. ఏదమ్మా ఒకసారి పాడు, సారు మన మూవీకి ఆయన చేసేలా ఉన్నారు. రెడీ 1 2 3. హ్యాపీ బర్త్డే టు యూ. అది కాదు, వేరే పాడు. మనసా మనసా మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా, పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావా మనసా. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు. బానే ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కొంచెం చేయాలంతే. ట్యూన్ చేయాలి. ఆటో ట్యూన్ లో పెడతాం లేదు. ఆటో ఉందా నీకు? కొనుక్కో, ట్యూన్ మేము పెడతాం. సరే, ఇంతకీ లాస్ట్ ఆన్సర్ ఏదో చెప్పేస్తే కల్పన ఎలిమినేట్, చెప్పకపోతే మీరు ఎలిమినేట్. లెక్చరర్ ఏదన్నా పనిష్మెంట్ విషయంలో పట్టుకుంటే తను కన్విన్స్ చేసుకోవడానికి చెప్పే. ఓకే, కాలేజ్ లో లెక్చరర్స్ ఏమైనా పట్టుకుంటే తప్పు చేస్తూ, ఓకే ఉంటే కల్పన మ్యూజిక్ డైరెక్షన్ అయినట్టే, లేదంటే ఇక్కడ మ్యూజిక్ డైరెక్షన్ చూద్దాం.
డైరెక్షన్ వచ్చేసింది అనుకుంటున్నారు, రాలేదు ఇంకా. మీరు ఎలిమినేట్ అయ్యారు కానీ ఆయన ఉన్నాడుగా, ఆయన వచ్చి కూర్చోవాలి, మీరు అక్కడికి వెళ్ళాలి. ఏంటి మ్యూజిక్ డైరెక్షన్ అవకాశాల కోసమా? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను. దేనికోసం? ఈ గిటార్ లాక్కొని వెళ్ళిపోవడం కోసమా? ట్యూన్ చేసుకుందామని. ఏంటి తిప్పుతున్నారు? మీ ప్రొడక్షన్ కి కరెక్ట్ గా ట్యూన్ చేస్తున్నాను. మా డైరెక్టర్ కథని తిప్పుతాడు, మీరు ఇప్పుడు దాన్ని దీన్ని తిప్పకండి. రఘు, మనకి మిగిలిన క్వశ్చన్లు వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, పిట్ట కొంచెం కూత గణం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. 5 ఛాన్సులు. పక్కడో ఆడేది మీరా, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు? ఏదైనా సరే ఒక మంచి టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఊరికే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే వీడెవడండి బాబు అనిపిస్తుంది. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఉందా లేదా చూద్దాం. వీడెవడండి బాబు అనే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. వీడెవడండి బాబు, వీడెవడండి బాబు, మధ్యలో వస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు, వీడెవడండి బాబు. ఓ మై గాడ్, ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో చాలా కాంపిటీషన్ గా ఉంది. ఎవరు మ్యూజిక్ సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సరే ఇది చెప్పు, వీడెవడండి బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు పిచ్చి పిచ్చిగా కరెక్ట్ గా ఆన్సర్ చేయకుండా ఏదేదో చెప్తుంటే. సమాధానాలు సరిగ్గా చెప్పకపోతే ఉందా లేదా చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి ఫ్రెండ్స్ అయినా సరదాగా పార్టీ చేసుకునేటప్పుడు, సిట్టింగ్ వేసుకునేటప్పుడు గానీ మందు సిట్టింగ్ లో నేనే తాగను లేకపోతే నేనేం చేయను, నేను జాయిన్ కానని చెప్తే సిట్టింగ్ లో జాయిన్ అవ్వను అని చెప్పినప్పుడు ఉందా లేదా చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. సరే రైట్ ఆన్సర్లు ఏంటో చూద్దాం. మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నప్పుడు, ప్రతి చిన్న విషయానికి గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, చదవకుండా అమ్మాయిల వెంట తిరుగుతున్నప్పుడు. ఈ మధ్య డైలాగ్స్ ని మనము రీమిక్స్ చేసేసి సాంగ్స్ చేయడం అనేది మంచి ట్రెండ్ అయింది. అలాంటిది ఒకటి పెట్టాలనుకుంటున్నాను నేను. ఓకేనా? బాలకృష్ణ గారి డైలాగ్ తీసుకొని దాన్ని మీరు మ్యూజిక్ కంపోజ్ చేయాలి. చూడు ఒక వైపే చూడు, వేరే వైపు చూడాలనుకున్నావో, నెక్స్ట్ బర్త్డే ఉండదు, నెక్స్ట్ చావురుండవు. చూడు చూడు వైపు చూడు చూడు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి ఓటర్ని అనుకున్నావురా, షూటర్ని. అది నువ్వు భయపడితే భయపడ్డానికి ఓటర్ అనుకున్నావా, నే షూటర్ని, నే షూటర్ని, నే షూటర్ని. చాలా మీరు సాఫ్ట్ గా పాడుతున్నారు. అవునండి, మాకు మసాలా కావాలి కొంచెం. ఆవిడ పాడుతో చూడండి ఇప్పుడు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ఓ కొడుకో వెళ్ళిపోతా. అయితే ఇది వాడు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోసి నిన్ను చంపుతారా కొడకా. వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే నిన్ను పీకి వద్దులే, ఇక బూతులు వచ్చేస్తాయి. సో అలా జరిగిపోయింది. ఐఎమ్ సారీ, మీకు మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం ఇవ్వలేకపోతున్నాం. బట్ ఓకే. రఘు రండి రండి. సుమక్క ప్రొడక్షన్స్ లో నాడి నెక్లెస్ గొలుసులో మంచి అవకాశం కొట్టేసావు రఘు. వేయలేదే. అది ఏట్లే ఇప్పుడు ఎందుకట్లా బ్యాన్ చేశారు. పక్కడో ఆడుతున్నారు. రఘు కుంచే. రఘు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు టోటల్ 3 lakhs వచ్చింది. 15 lakhs రావచ్చు, లేదా 1,50,000 రావచ్చు.
అయితే 15 lakhs, లేదంటే 1,50,000. సో మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాం, మీరు అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేయండి. మూవీ, కలిసి నటించిన హీరోలు, పార్టీలు గుర్తులు, రాష్ట్రాలు చిహ్నాలు, దేవుళ్ళు పిల్లలు, చెట్టు తెలుగు పేరు ఇంగ్లీష్ పేరు, IPL టీము ఫుల్ ఫామ్స్, సినిమా విడుదలైన సంవత్సరం. మూవీ, కలిసి నటించిన హీరోలు. నేను మూవీ నేమ్ చెప్తాను, అందులో నటించిన మెయిన్ హీరోలు ఎవరో ఇద్దరు చెప్పాలి. సో 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ చెప్పినప్పుడు 5 సెకండ్లు ఆగుతుంది బెల్ట్, లేదంటే కింద పడి పగిలిపోతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వి. సుధీర్ బాబు అండ్ నాని. రైట్ ఆన్సర్. ఎవడు? రామ్ చరణ్, బన్నీ. రైట్ ఆన్సర్. గోపాల. పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు. రైట్ ఆన్సర్. ఊపిరి. ఊపిరి. గిటార్. నాగార్జున గారు, కార్తీక్. రైట్ ఆన్సర్. నక్షత్రం. నాని అండ్ ఉలికి పడతారా. నక్షత్రం, నాని అండ్ తనీష్. F2. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్. రైట్ ఆన్సర్. ఖడ్గం. రవితేజ అండ్ శ్రీకాంత్. రైట్ ఆన్సర్. తడాకా. నో. ఆడో రకం, ఈడో రకం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఆడో రకం, ఈడో రకం, మంచు విష్ణు, రాజ్ తరుణ్. నక్షత్రం, సాయి ధర్మ్ తేజ్, సందీప్ కిషన్. ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, బాలకృష్ణ అండ్ మంచు మనోజ్. F2 వెంకటేష్, వరుణ్ తేజ్. ఖడ్గం, శ్రీకాంత్, రవితేజ. తడాకా, నాగ చైతన్య, సునీల్. ఫాస్ట్ గా తీసేసిరేందక్క. ఇవి నువ్వు ఇక్కడ చూసావు నీ కళ్ళతో, ఎడిటర్ మెల్లిగా తీసుకెళ్తా. సో రఘు 1,50,000 వచ్చింది. రఘు యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ యాక్టర్, సింగర్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత సక్సెస్ వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే మంగ్లీ, సూపర్ మంగ్లీ, నువ్వు యువర్ వాయిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది నీ వాయిస్ విన్నప్పుడు. ధనంజయ్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ నువ్వు చేసేటువంటి 2021 షోస్ లో. అండ్ కల్పన గారు, యు ఆర్ దట్ రాక్షసమైనటువంటి సింగర్. అండ్ ఆవిడ ఈ సంవత్సరం ఆవిడ లాంటి చాలా మంది సింగర్స్ ని తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గేమ్ షో కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఎపిసోడ్స్ ఇంకా సక్సెస్ఫుల్ గా, అంటే ఒక్క డౌట్ లేకుండా ఇంకా ఈ షో నడుస్తుంది అని చెప్పాలంటే మిమ్మల్ని పొగడానికి కాదు, ఇది ఫ్యాక్ట్ కదా. అండ్ ఈ ఇయర్ లో అక్క మీరు ఇంకా మంచి మంచి షోస్, ఇంకా ఫుల్ ఎనర్జీతో ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ కలుద్దాం. బై బై.